నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. తులసి గబ్బార్డ్ ట్రంప్ అడ్డాలో అందాల రాక్షసి. అవును, ఈ మధ్యకాలంలో వినబడుతున్న పేరు తులసి గబ్బార్డ్. అందాల రాక్షసి అనడానికి కారణం ఏంటంటే, నిజానికి అందంగా ఉన్నప్పటికీ ఉగ్రవాదుల గుండెల్లో రాక్షసిలా ఉండబోతోందా అనే క్వశ్చన్కి ఆధారంగా చేసుకుని ఆ మాట అనాల్సి వస్తుంది. బట్ ఏదేమైనా ఈ మధ్య 3-4 రోజుల నుంచి తులసి గబ్బార్డ్ పేరు విపరీతంగా వినబడుతోంది. ఆ మహిళను చూస్తేనేమో అమెరికన్ లాగా ఉంది. తులసి అనే పేరు చూస్తే భారతీయ పేరుతోటి ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఏమిటి అసలు ఈమె చరిత్ర అని చాలామంది ఇంటర్నెట్ వెతుకుతున్నారు. చాలామంది వెతుకుతూనే ఉన్నారు. కొందరికి తెలుస్తోంది, కొందరికి మనకు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అసలు తులసి గబ్బార్డ్ ఎవరు, భారత్కి తనకి ఉన్న అటాచ్మెంట్ ఏమిటి, అసలు తులసి గబ్బార్డ్లో ఉన్న ఆ ప్రత్యేకతలు ఏమిటి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ. నిజానికి ఒక సాధారణ మహిళలాగా లేదా ఒక గృహిణిలాగా మన భారతదేశంలో కనుక చూసినట్లయితే ఏదో ఇంట్లో ఫస్ట్ ఫ్యామిలీతో పోరాడి ఆ తర్వాత ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలిచినట్లుగా వెళ్ళి పాలిటిక్స్లో పోరాడి ఆ తర్వాత ఓ సీటు సంపాదించుకొని అందులో మళ్ళీ తొక్కిసలాటకు గురై ఆ తర్వాత ఏదో రకంగా మొత్తానికి సక్సెస్ఫుల్గా పైకొచ్చి ఎంతో ఆదర్శంగా నిలబడ్డ మహిళలు అనే పద్ధతిలో మనం ఎప్పుడూ ఆలోచిస్తున్న తరుణంలో కంప్లీట్లీ డిఫరెంట్ ప్రొఫైల్ని మనం ఇప్పుడు తులసి గబ్బార్డ్ విషయంలో మనం చూడబోతున్నాం. నిజానికి ఒక సినిమాలో గనక ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అట్లాంటి పర్సనాలిటీస్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది తులసి గబ్బార్డ్ విషయానికి చూస్తే. అయితే నేను చాలా డీటెయిల్స్ కనుక చెప్తే ఇది లెంతీ వీడియో అవుతుంది కాబట్టి చాలా క్రిస్పీగా తులసి గబ్బార్డ్ గురించి నేను చెప్తాను. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ వీడియో మొత్తం చూసి వీలైతే మీ తోటి మిత్రులకు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే తులసి గబ్బార్డ్ ఒక ఇన్స్పిరేషనల్ మహిళగా మనందరికీ కనబడుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు మనం కమలా హ్యారిస్ గురించి చాలా మాట్లాడుకున్నాం. తను ఇండియన్ ఒరిజిన్ ఉన్న మనిషి, ఇక్కడి నుంచి వాళ్ళ తల్లి తమిళనాడుకు సంబంధించిన మనిషి. సో ఆ రకంగా తాను అమెరికాలో స్థిరపడి ఈరోజు జో బైడెన్ దగ్గర ఒక వైస్ ప్రెసిడెంట్ పొజిషన్లో ఉండి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఒక ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఉండడం. సో ఇదంతా మనకు తెలుసు. కానీ తులసి గబ్బార్డ్ అనే విషయం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో నిజానికి తులసి గబ్బార్డ్ అంటే తులసి అనే పేరు భారత్కి సంబంధించిన పేరే. కానీ అదృష్టమో దురదృష్టమో మనకు తెలియదు, కానీ ఆ సందర్భం అది. కానీ తులసి గబ్బార్డ్ భారతదేశానికి సంబంధించిన మనిషి అయితే కాదు. పేరు మాత్రమే భారతదేశానికి సంబంధించి. తన తల్లి తండ్రి ఇద్దరు కూడా, ముఖ్యంగా తల్లి హిందుత్వం గురించి బాగా, హిందుత్వం అనేది తనకి చాలా ఇష్టమైన విషయం. సో ఆ హిందుత్వాన్ని నమ్మి, హిందుత్వం అంటే సనాతన ధర్మాన్ని పాటిస్తూ SIF అనే ఒక ఇస్కాన్ అనుబంధ సంస్థకు తను కూడా అటాచ్ అయ్యి ఆ హిందూ విలువల్ని తెలుసుకొని సో హిందూయిజంకి అట్రాక్ట్ అయ్యి ప్రాక్టీసింగ్ హిందూగా తాను ఉంది. సో మనం ఇక్కడ అంటాం కన్వర్షన్ అని అంటాం, బట్ టర్మినాలజీ ప్రకారం అక్కడ వాళ్ళు ప్రాక్టీసింగ్ హిందూ అని అంటారు. సో అట్లా హిందుత్వ విలువల్ని ప్రాక్టీస్ చేస్తున్న తన తల్లి ఏం చేసిందంటే మెల్లగా తన పిల్లలకి తండ్రి సపోర్ట్ తోటి అందరికీ ఇట్లాంటి హిందూ నేమ్స్ పెట్టేసింది. అందులో తులసి అనే పేరు పెట్టింది ఈ అమ్మాయికి. అండ్ వాళ్ళ చెల్లె బృందావన్, తను కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తోంది. US మార్షల్గా ఉంది తను. అండ్ ప్రస్తుతం తులసి అనే పేరుతోటి మొత్తానికి మనం ఇండియన్ అని మనం అనుకుంటున్నాం, కానీ ఇండియన్ పేరు మాత్రమే. అట్ ద సేమ్ టైం వాల్యూస్ మాత్రం ఇండియాకి సంబంధించినవి చాలా ఉన్నాయి. అండ్ గమ్మత్తైన విషయం ఏంటంటే ఇక్కడ మనం బంగ్లాదేశ్ విషయంలో మనం మాట్లాడుతూ ఉన్నాం, మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇస్కాన్ వాళ్ళు కనబడితే ఛేదించేసేయండి, వాళ్ళను వధించేసేయండి అని అక్కడ సంస్థ, బంగ్లాదేశ్లో ఒక సంస్థ స్లోగన్లు పాడుతోంది బయటికి వచ్చి. ఇస్కాన్ అనేది ఒక టెర్రరిస్ట్ సంస్థ, దీన్ని బ్యాన్ చేయండి, ఇస్కాన్కి అసలు బంగ్లాదేశ్లో స్థానమే లేదు అంటూ ఒక సంస్థ బాగా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ తరుణంలో అమెరికాకి సంబంధించిన ఒక పెద్ద పోస్టులో అదే ఇస్కాన్కి సంబంధించి ఆ కృష్ణుడి విలువలు, భారతీయ తత్వాలు, సనాతన ధర్మం విలువలు పాడుతూ హరే రామ హరే కృష్ణ అంటూ పాడుతూ ఒక మహిళ ఈరోజు US ఇంటెలిజెన్స్ చీఫ్గా అవ్వడం, నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ అవ్వడం అనేది చూడండి ఎలా బ్యాలెన్స్ అవుతుందో ప్రపంచంలో అనేది ఆశ్చర్యకరమైన అంశం. అక్కడేమో ఇస్కాన్ కనబడితే వధించేయండి అని చెప్తున్నారు. ఇక్కడ అదే ఇస్కాన్ ద్వారా వచ్చిన ఒక మహిళ ఈరోజు USలో ఒక పెద్ద పొజిషన్లో ఉంది. సో ఇది మన యొక్క గొప్పదనం. ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది మన చేతులకు అందేదైతే కాదు, అది పైవాడి నుంచి వచ్చిందని మనం అనుకోవాలి.
సో ఇదొకైతే అయితే 1981లో పుట్టిన తులసి గబ్బార్డ్ నిజానికి వాళ్ళ తల్లి ఇండియాలో కాదు ఇండియానాలో పుట్టింది. ఇండియానా వేరు, ఇండియా వేరు. ఇండియానా అనేది అమెరికాకి సంబంధించి ఒక స్టేట్. అక్కడ పుట్టి మిచిగన్కి వచ్చి, పక్కనే ఉన్న మిచిగన్కి వచ్చి అక్కడ పెరిగింది. అండ్ తులసి గబ్బార్డ్ పుట్టిన ప్రదేశం కూడా అమెరికాకి సంబంధించి సమోవన్ ఐలాండ్స్లో టుటుయిలా అనే ఒక చిన్న ఐలాండ్లో చాలా తక్కువ సంఖ్యలో పాపులేషన్ ఉంటుంది. ఈరోజు ఆ ఐలాండ్కి తులసి గబ్బార్డ్ వల్ల పేరు వచ్చింది. అట్లాంటి పరిస్థితి. అటువంటి ఐలాండ్లో తులసి గబ్బార్డ్ పుట్టింది, భారతదేశంలో కాదు. వాళ్ళ తండ్రి, తల్లి, తాతలు ఎవరు కూడా భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. కానీ హిందుత్వానికి విలువనిచ్చి ఫాలోవర్స్గా ఉన్నవాళ్ళు హిందుత్వాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. తండ్రి, తల్లి. ఈవెన్ తులసి గబ్బార్డ్ కూడా 2013లో తను ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేసి తను లోపలికి వెళ్ళి బాధ్యతలు తీసుకుంది. 2016లో న్యూయార్క్లో ప్రధాని మోదీని కలిసినప్పుడు భగవద్గీత ప్రెజెంటేషన్గా ఇచ్చింది ఒక పుస్తకాన్ని. వీడియోస్ కూడా ఉన్నాయి. నేను ఆ వీడియోస్ అన్నీ చూసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి క్రిస్పీగా మీకు అందిస్తూ ఉన్నాను. సో న్యూయార్క్లో 2016లో ప్రధాని మోదీకి కూడా ఒక గిఫ్ట్గా ఒక ప్రెజెంటేషన్ అంటూ భగవద్గీత పుస్తకాన్ని ఇచ్చింది. ఇది భారత్ మీద నాకున్న ప్రేమ అంటూ ఇచ్చింది. మోదీ కూడా ఆయన సంబరపడ్డారు ఈ విషయాన్ని విని. అండ్ వాళ్ళ చెల్లి కూడా వచ్చింది, బృందావన్. తను యుఎస్ మార్షల్. తనను కూడా కలిశారు, మోదీని కలిశారు. మొత్తానికి ఆయన మీరు భారత్కి రావాలి అని ఆహ్వానించిన సందర్భం కూడా మనం వీడియోస్లో చూడొచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు నిజంగా చాలా గొప్ప విషయం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్, మనం మాట్లాడుకున్నాం ఇదివరకు, డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల గురించి మాట్లాడాడు అని. బట్ ఈరోజు తులసి గబ్బార్డ్ హిందువుల గురించి మాట్లాడుతోంది, టెర్రరిజం గురించి మాట్లాడుతోంది. అండ్ ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందువుల చరిత్ర గురించి. ఈరోజు 90% మేమే ఉన్నాము బంగ్లాదేశ్లో, ముస్లింలమే. సో ఇది ముస్లిం కంట్రీగా ప్రకటించేయండి, సెక్యులర్ అనే పదం తీసేయండి అని వాళ్ళు అక్కడ గగ్గోలు పెడుతున్నారు. అక్కడ అటార్నీ జనరల్ వాదిస్తూ ఉన్నాడు కోర్టులలో. అటువంటి తరుణంలో అసలు బంగ్లాదేశ్ అనేది ముస్లిం కంట్రీయే కాదు, బెంగాల్ హిందూస్ అందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళను మెల్లమెల్లగా వాళ్ళ మీద అత్యాచారం చేసుకుంటూ, దోపిడీ చేసుకుంటూ, వాళ్ళను వెళ్ళదోలుకుంటూ మొత్తానికి దీన్ని ఒక ముస్లిం కంట్రీగా చేశారు అనే చరిత్ర తులసి గబ్బార్డ్ చెప్తోంది తన వీడియోలో. ఆ వీడియో మీరు చూసే ఉంటారు, లేదా చూడకపోయినా నేను చెప్తున్నా కాబట్టి సో మ్యాటర్ మీకు అర్థమవుతుంది. 1971లో జరిగిన పరిణామాల గురించి చెప్తూ బంగ్లాదేశ్లో ఆ రోజు ఉన్న హిందువుల గురించి, వాళ్లకు జరిగిన ఊచకోత గురించి తను చెప్తుందంటే ఎంత ప్రేమ ఉంటుంది హిందువుల మీద, మన హిందుత్వం మీద, ఈ విలువల మీద అనేది మీరు అర్థం చేసుకోండి. ఇదే కాదు, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి ఈ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియో కొంత ఓపికగా చూడండి, ఎందుకంటే డీటెయిల్డ్గా మాట్లాడుతున్నాం కాబట్టి. సో 1971 నుంచి బంగ్లాదేశ్లో జరిగిన విషయాలన్నింటినీ కూడా తన వీడియోలో చెప్పింది. ఇలా హిందుత్వం విషయంలో తాను అంత శ్రద్ధగా మాట్లాడుతోంది డొనాల్డ్ ట్రంపే కాదు, తులసి గబ్బార్డ్ కూడా ఈరోజు. అండ్ భారతదేశంలో ఉన్న హిందువులంటే కూడా తనకెంతో మక్కువ అని చెప్పిన సందర్భం. ఇదొక్కటే కాదు, కమలా హ్యారిస్ భారతీయురాలు అని చెప్పుకుంది, కానీ అసలు చెప్పుకోలేదు. నిజానికి కూడా భారతీయురాలు అని అందరూ అనుకుంటున్నారు, కానీ ఏ రోజైనా భారతదేశానికి ఏమైనా మాట్లాడిందా అనే ఒక క్వశ్చన్ అడిగింది. అట్ ద సేమ్ టైం అమెరికాలో ఉన్న ఇండియన్స్కి, అంటే మనం ఎన్ఆర్ఐస్ అంటాం కదా, సో అమెరికాలో ఉన్న ఇండియన్ అమెరికన్స్కి ఏం చేసింది అని స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తోంది. నిజానికి ఇదే తులసి గబ్బార్డ్ 2020లో డెమోక్రటిక్ పార్టీకి పనిచేసింది, చేరింది అక్కడ. 2020లో చేరి జో బైడెన్కి, కమలా హ్యారిస్కి పని చేసింది. చేసి చిరాకు బుట్టి విరక్తి వచ్చి తాను బయటికి వచ్చేసి ఇండిపెండెంట్గా ఉంది. నాకు వద్దురా బాబు ఈ జో బైడెన్ ముచ్చట అని చెప్పి బయటికి వచ్చి, నేను ఎందుకు బయటకు వచ్చాను డెమోక్రటిక్ పార్టీ నుంచి అని ఒక పెద్ద పుస్తకమే రాసింది. ఆ పుస్తకంలో చాలా అంశాలు రాసింది. ఏమిటి అంటే జో బైడెన్ యొక్క పాలనా తీరు, అందులోని వైఫల్యాలు, అండ్ టెర్రరిజంని ప్రోత్సహించేది అమెరికానే, అమెరికన్ గవర్నమెంటే టెర్రరిజంని ప్రోత్సహిస్తోంది, ఫండింగ్ చేస్తోంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ఉగ్రవాదానికి అమెరికా ఫండింగ్ చేస్తోంది అనే విషయాలు ఆవిడ పుస్తకంలో రాసింది. అండ్ కమలా హ్యారిస్ గనక ప్రెసిడెంట్ అవుతే ఎంత డేంజర్ క్యాండిడేట్ ఆవిడ అనేది కూడా ఆ పుస్తకంలో రాసింది. ఎందుకు నేను డెమోక్రటిక్ పార్టీ నుంచి బయటకు వచ్చాను అని తులసి గబ్బార్డ్ రాసిన పుస్తకంలో ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి. సో అట్లా రాసి మొత్తానికి ప్రపంచానికి వదిలింది ఆ పుస్తకాన్ని. జో బైడెన్ని ఎండగడుతూ, కమలా హ్యారిస్ని ఎండగడుతూ చాలా విషయాలు చెప్పింది. వీళ్ళ వల్ల ప్రపంచానికే ప్రమాదం, థర్డ్ వరల్డ్ వార్కి దారితీసే అంశాలు వీళ్ళల్లో చాలా ఉన్నాయి. అటువంటి గవర్నెన్స్ వీళ్ళు క్రియేట్ చేసుకొని ప్రపంచం మీదకి రుద్దుతున్నారు అనేది కుండ బద్దలు కొట్టి చెప్పి
మొత్తానికి ఇండిపెండెంట్గా ఉన్న వ్యక్తి 2024లో డొనాల్డ్ ట్రంప్ పార్టీలో, రిపబ్లికన్ పార్టీలో జాయిన్ అయిపోయింది. జాయిన్ అయి నెక్స్ట్ ఇప్పుడు నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆవిడ సెలెక్ట్ అయింది, అమెరికాకు సంబంధించి యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్గా. సో అది ఇదొక ఎత్తు అయితే, ఈమె పొలిటికల్ కెరియర్తో పాటు ఇందాక నేను అన్నట్లు ఏదో మన భారతీయ సదరు భాషలో మాట్లాడంటే గృహిణిగా అట్లా కాకుండా ఫుల్ ఫోకస్ కనుక చేసినట్లయితే మనం ఈవిడ నిజానికి యుఎస్ ఆర్మీకి సర్వ్ చేసింది. 2003 నుంచి 17 సంవత్సరాలు 2020 వరకు హవాయి ఆర్మీకి సర్వ్ చేయడం, ఆ తర్వాత 2020లో లెఫ్టినెంట్ కల్నల్గా తాను ఎదగడం, ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం, ఇవంతా కూడా జరిగింది. ఓవరాల్గా చూస్తే మిలిటరీ సర్వీస్లో ఆమె ఎక్కువ కాలం గడిపింది. పూర్తిగా కెరియర్ మొత్తం మిలిటరీ సర్వీస్లో గడిపింది. ఇరాక్కి వెళ్ళింది, కువైట్కి వెళ్ళింది, రకరకాల ప్లేసెస్కి వెళ్ళి ఆమె తన సర్వీసెస్ అందించింది. ఆ తర్వాత చివరికి అంచెలంచెలుగా ఎదుగుతూ లెఫ్టినెంట్ కల్నల్ పొజిషన్కి వచ్చింది. ఈరోజు ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కూడా అయ్యింది. అంటే ఇది మామూలు ప్రయాణం అయితే కాదు. ఒక మనిషి 17-20 సంవత్సరాలు ప్రయాణం చేసి ఏ రేంజ్కి వెళ్ళారు అనే విషయంలో ఈమె పాత్ర కూడా అద్భుతమైందనే చెప్పాలి. సో ఈమె ముఖ్యంగా ఆలోచించే అంశాలు ఏమిటి, తులసి గబ్బార్డ్ ఆలోచించే అంశాలు ఏమిటి అంటే హిందుత్వ విలువలు, తర్వాత శాంతి మంత్రం, తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకం, తర్వాత ప్రపంచ దేశాలు ఈ పెట్టరేగిపోవడం అంటారు కదా, ఏదో ఒక అంశంలో ఐదర్ ఫైనాన్షియల్గా కానీ, టెర్రరిస్టిక్గా కానీ, లేకపోతే ఉగ్రవాదం కానీ, లేకపోతే రకరకాల ఫండింగ్స్ కానీ, ఇవన్నిటికీ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతుంది. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది, భగవద్గీతను, శ్రీకృష్ణుడిని నమ్ముతుంది, ప్రపంచ శాంతి గురించి మాట్లాడుతుంది, అందరూ బాగుండాలి అనే విషయాన్ని తాను మాట్లాడుతుంది. తన మాటల్లో కూడా మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఇవే విషయాలు ప్రస్ఫుటిస్తాయి. ఈ హిందుత్వ వాల్యూస్ ప్రస్ఫుటిస్తాయి ఖచ్చితంగా కూడా. తన అదృష్టం, తన తల్లి అదృష్టం. ఇక పర్సనల్ లైఫ్ గురించి, తనకు ఎప్పుడు పెళ్ళైంది ఏమిటి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా చూస్తే పర్సనల్ లైఫ్లో తను 2002లో పెళ్లి చేసుకుంది 21 సంవత్సరాల వయసులో. ఆ తర్వాత 2006లో తను డైవర్స్ తీసుకుంది అనుకోని కారణాల వల్ల. ఎందుకంటే తను ఆర్మీలో అక్కడ వేరే దేశాల్లో అంటే ఇరాక్ అట్లాంటి చోట పనిచేయడం, ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ స్ట్రెస్ వల్ల ఇద్దరికి పొసగక తాను డైవర్స్ తీసుకుంది. మళ్ళీ 2015లో విలియమ్స్ అనే ఫిలిం మేకర్ని పెళ్లి చేసుకుంది. అతను ప్రపోజ్ చేశాడు ఈ అమ్మాయిని, అమెరికన్ స్టైల్లోనే ఒక రింగ్ చూపెట్టి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ఒకానొక సందర్భంలో. ఈమె ఓకే అంది, ఒప్పుకుంది, విలియమ్స్ని పెళ్లి చేసుకుంది. ఇక్కడ గమ్మత్ ఏంటంటే విలియమ్స్ అండ్ తులసి గబ్బార్డ్ ఇద్దరు కూడా హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ ఫొటోస్ కూడా ఉంటాయి ఇంటర్నెట్లో. హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. కాకపోతే ఒక్కొక్కళ్ళకి ఒక రకమైన దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది జాతకంలో, కాబట్టి వీళ్లకు పిల్లలు కాలేదు. ఎన్నో రకరకాల సైంటిఫిక్ టెక్నికల్ పద్ధతులు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో పద్ధతులు కూడా ఉపయోగించారు, కానీ ఐవీఎఫ్ లాంటివి, బట్ వర్కౌట్ కాలేదు, పిల్లలు కాలేదు. సో వాళ్ళిద్దరి మధ్యలోనే ప్రేమ చిగురిస్తూ అలా ముందుకు వెళ్తున్న పరిస్థితులు వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. ఇది మొత్తానికి తన ఫ్యామిలీ లైఫ్, పిల్లలు ఎవరూ లేరు. బట్ ఏదేమైనప్పటికీ ఈరోజు మనం ఇక్కడ మళ్ళీ కీలకంగా మాట్లాడుకోవాల్సిన మాటలు ఏమిటి అంటే, సో తులసి గబ్బార్డ్ వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అని కూడా మనకు ఒక సందేహం వస్తుంది. అయితే ఆమె ఇండియన్ కాదు, ఓకే, తులసి హిందూ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది, ప్రాక్టీస్ చేస్తుంది, ఓకే, ఇట్స్ ఓకే. మనకేంటి అని అంటే ఈరోజు తను ఒక గొప్ప పొజిషన్లో ఉంది. రాబోయే రోజుల్లో ఒక ఇంటెలిజెన్స్కి సంబంధించిన విభాగంలో ఆవిడ సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయంటే ముఖ్యంగా కౌంటర్ టెర్రరిజం. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ మాట్లాడింది, అదర్ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ టెర్రరిజం నుంచి బాధపడే రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంపార్టెన్స్ ఇస్తాం మేము అని ఒకటి చెప్పడం, అండ్ టెర్రరిజంని రూపుమాపే ప్రయత్నం చేస్తాము అని ఇంకా చెప్పడం, తర్వాత సంస్కృతికి అనుగుణంగా ఉండే విషయాలను మేము ఫోకస్ చేస్తాం. ముఖ్యంగా గే మ్యారేజ్ లాంటివి చాలా పెరిగిపోతున్న నేపథ్యంలో కొంత కల్చర్ని మళ్ళీ రిఫైన్ చేసి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము అనేది చెప్తోంది. ఓక్ కల్చర్ లాంటివి పోకుండా కొంచెం జాగ్రత్తగా వాటిని మేము రెగ్యులేట్ చేస్తాము అనేది చెప్తోంది. అండ్ ముఖ్యంగా భారత్తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తాము అనే విషయంలో కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతోంది. ఎందుకంటే తనకు హిందుత్వం అంటే ఇష్టం, భారత్ అంటే ఇష్టం. ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా భారత్తో ఒక గొప్ప సంబంధాలు మెయింటైన్ చేసే విషయంలో అమెరికా కూడా, పూర్తి అమెరికానే మొత్తం ఈమె ద్వారా మనకు ఫుల్ సపోర్ట్గా ఉండే పరిస్థితులు ఉంటాయి. అది ట్రేడ్లో కావచ్చు, డిఫెన్స్లో కావచ్చు, బైలాటరల్గా ఏ విషయమైనా కూడా మొత్తానికి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్, మోదీ ఇద్దరు మంచి స్నేహితులు.
అండ్ అమెరికా భారతదేశం ఇప్పుడు గొప్ప స్నేహం నిలబెట్టుకునే ప్రయత్నం జరగబోతోంది ఇంకా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత జనవరిలో. అండ్ ఈలోపే తులసి గబ్బార్డ్ లాంటి వాళ్ళు భారత్ మీద మక్కువతోటి వాళ్ళు రావడం, ఇదంతా నిజంగా ఏదో దేవుడు ప్రిపేర్ చేసిన చార్ట్ లాగా ఉంది. భారత్కి నిజంగానే మంచి రోజులు, మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పాలి. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో కూడా శాంతి మంత్రం, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అంటున్న యుద్ధాన్ని ఆపేస్తాను, ఎక్కడ యుద్ధమైనా, రష్యా ఉక్రెయిన్ అయినా, ఇజ్రాయెల్ ఇరాన్ అయినా, లేకపోతే ఇంకేదైనా కూడా, టెర్రరిజంని రూపుమాపుతాము, లేకపోతే యుద్ధాలను ఆపుతాం, వీటిలలో తులసి గబ్బార్డ్ పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మనం ఈ పేరుని ఎక్కువగా వింటూ ఉంటాం, ఫాలో అవుతూ ఉంటాం. అందుకే నేను ఫుల్ డీటెయిల్స్ తోటి ఈరోజు మ్యాక్సిమం డీటెయిల్స్, నాకు అందిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా స్టడీ చేసి మీకు అందించే ప్రయత్నం చేశాను. వీలైతే దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. ఒక మహిళ ఈరోజు ఇంత ఎత్తుకు ఎదిగింది, అండ్ అది మన భారతీయ విలువలతోటి కూడిన ఎదుగుదల. అది ఇందాక అన్నట్టు బంగ్లాదేశ్ లాంటి దేశంలో ఇస్కాన్ వాళ్ళు కనబడితే వధించేయండి అనే తరుణంలో ఈరోజు ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ, ఆ వీడియో కూడా ఉంది. మీరు వీడియోస్ చూస్తే కూడా ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ చాంటింగ్ చేస్తున్న వీడియో ఉంది. తర్వాత ప్రధాని మోదీని తాను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చిన వీడియో ఉంది. అండ్ ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, మనము సినిమాల్లో చూస్తాం మహిళలు ఫైటింగ్ చేయడాలు, లేకపోతే ఒక పెద్ద పెద్ద తుపాకులు పట్టుకొని వాళ్ళు ఆర్మీలో సర్వ్ చేయడాలు, ఇవన్నీ. తులసి గబ్బార్డ్ విషయంలో కూడా అటువంటి వీడియోస్ ఇంటర్నెట్లో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఒక అద్భుతమైన ప్రోగ్రెస్ చెందిన మహిళగా మనందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. మరి ఈ మహిళను చూసి ఇప్పటివరకు నేను ఇచ్చిన డీటెయిల్స్ విన్నాక మీకేమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా పాజిటివ్ రూపంలో కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని ముందుకు తీసుకెళ్ళండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. చాలా కష్టపడి ఈ డీటెయిల్స్ తీసుకొని మన వాళ్ళందరికీ అందిద్దామనే ప్రయత్నం చేశాం కాబట్టి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.